హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతీయ పట్టాల మీద వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి మరికొన్ని రోజుల్లోనే ప్రజలకి అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. భారతదేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ లకి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. అదే తరహాలో ఇక్కడ వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లు, వీటిని అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లుగా కూడా పిలుస్తారు. అలాగే వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్లు, ఇవి ప్రస్తుతం చెన్నై ఐసీఎఫ్ లో తయారనేవి అవుతున్నాయి. మరికొన్ని ప్రైవేటు సంస్థల్లో తయారనేవి అవుతున్నాయి. ఇవి మరికొన్ని రోజుల్లోనే ప్రజలకి అందుబాటులోకి వస్తాయి. ఈ రైళ్లు కూడా ఇప్పుడు వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ విషయానికి వస్తే, వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ అనేది త్వరలోనే భారతీయ పట్టాల మీద పరుగులు పెట్టబోతుంది. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మనకి ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు అన్నది ఆల్రెడీ పూర్తయింది. ఈ రైలుని జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో భారతీయ పట్టాల మీద ట్రయల్ రన్ అనేది నిర్వహించి ప్రజలకి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ అనేది వందే భారత్ ఎక్స్ప్రెస్ తోటి పోల్చుకుంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ రైళ్లలో సిట్టింగ్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే నిల్చొని ప్రయాణించడానికి కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మధ్య మధ్యలో ప్లేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైలు యొక్క సేవలు అనేవి ఎలా ఉంటాయో ఈ రైలు యొక్క సేవలు కూడా అలాగే ఉంటాయి. ఎంఎంటీఎస్ రైలు సేవలు అంటే ఒక సిటీలోనే అటు ఇటు ప్రయాణిస్తాయి. కానీ ఈ వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ అనేవి ఒక సిటీ మధ్యలో ప్రయాణాలను కొనసాగిస్తాయి. 100 నుండి 200 కిలోమీటర్ల మధ్యలో ఉండే రెండు ముఖ్యమైన పట్టణాల మధ్యలో ఈ రైలు తన సేవల్ని కొనసాగిస్తుంది. అటు నుంచి ఇటు ప్రయాణించే ప్రయాణికులకి ఈ రైళ్లు అనేవి పూర్తి స్థాయిలో సేవలు అనేవి అందించబోతున్నాయి. ఈ రైలుని కూడా వందే భారత్ టెక్నాలజీ తోటి అభివృద్ధి చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ కి ఈఎంయు ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్. ఈ రైళ్లు అనేవి యాక్సిలరేటర్ ని చాలా ఈజీగా అందుకోగలవు. కేవలం 9-10 సెకండ్లోనే వేగాన్ని పుంజుకోగలవు. అత్యంత వేగంగా ఈ రైళ్లు అనేవి ప్రయాణించవచ్చు. వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ అనేవి 100 నుంచి 120 కిలోమీటర్ల మధ్యలో, అంటే ట్రాక్ యొక్క కెపాసిటీని బట్టి మన దేశంలో అందుబాటులోకి వస్తాయి. ఈ రైళ్లలో కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల తరహాలోనే సీసీ కెమెరాస్, ఏసీ, అలాగే లోకో పైలట్ తో కమ్యూనికేట్ అనేది అవ్వడం, వాష్రూమ్స్ ఎక్సెట్రా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ఎలాగైతే ఉంటాయో అలాంటి ఫ్యూచర్స్ ఈ వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ లో కూడా ఉండబోతున్నాయి. ఈ రైలు భారతీయ పట్టాల మీద జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ ఈ రైలు మొదటిసారి ఈ రూట్ లో ప్రయాణించడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అది ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, చెన్నై మధ్యలో ప్రయాణించవచ్చు, లేదా ఆగ్రా నుండి మథురా మధ్యలో, లేదా ఢిల్లీ నుండి రావారి మధ్యలో, లేదా భువనేశ్వర్ నుండి బాలసోర్ మధ్యలో, అలాగే లక్నో నుండి కానాపూర్ మధ్యలో అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంది. ఇందులో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, చెన్నై మధ్యలో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే తిరుపతికి వెళ్లే భక్తులు ఎక్కువగా ఈ చెన్నై నుంచి ప్రయాణాలను కొనసాగిస్తుంటారు. దేశ నలుమూలల నుండి ఈ చెన్నై సెంట్రల్ కి చేరుకొని ఇక్కడ నుండి తిరుపతికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. సో ఈ చెన్నై సెంట్రల్ నుండి తిరుపతికి ఈ మెట్రో ఎక్స్ప్రెస్ ని ప్రారంభిస్తే చాలా మంది ప్రయాణికులకి ఇది ఉపయోగకరంగా ఉండబోతుంది. సో ఈ రూట్ లో ప్రారంభించడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇంకా తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలోని సికింద్రాబాద్, విజయవాడ మధ్యలో ప్రారంభించే అవకాశం అనేది ఉంది. ఏది ఏమైనా వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ అనేవి భారతీయ పట్టాల మీద తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోబోతున్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుతో పోల్చుకుంటే వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ లో కోచెస్ యొక్క సంఖ్య అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ సిట్టింగ్ అలాగే అన్ని విధాలుగా చూసుకుంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ తోటి పోల్చుకుంటే దీంట్లో అన్ని విధాలుగా తక్కువనే ఉంటాయి. కాబట్టి వీటి యొక్క తయారీ అనేది తొందరగానే కంప్లీట్ అవుతుంది. చాలా వేగంగా ఒకటెనక ఒకటి భారతీయ పట్టాల మీద అందుబాటులోకి రావచ్చు అన్ని రూట్లలో. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రైళ్లని ప్రారంభించడం, వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ అనేవి ఏ రూట్ లో ప్రయాణిస్తే బాగుంటాయి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. ట్రైన్ అయితే ఒంగోలు రైల్వే స్టేషన్ కి అయితే వచ్చింది. సో నేనైతే దిగట్లేదు, 1 మినిటే స్టాప్ ఉంది.
సో నేను అయితే దిగట్లేదు. సో చాలా మంది అయితే ట్రైన్ చూడడానికే వస్తున్నారు అప్ప స్టేషన్.